ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వెంకటాయపాలెం వెళ్ళే దారిలో మనకు తగులుతుంది అనమాట. ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఫ్యాక్ట్ అండి. వజ్రాలు దొరుకుతున్నాయంటే 100% దొరుకుతున్నాయి. నెంబర్ 1. దొరికితే ఎక్కడ అంటే చూపించరు. నెంబర్ 2, ఎందుకంటే చూపిస్తే కొంతమంది మోసం చేసి వాటిని తీసేసుకుంటారని భయంతో అయితే ఖచ్చితంగా చూపించరు. నెంబర్ 2, ఇంకా టు మీరా విహారీ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చర్చించుకోబోయేది డైమండ్స్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ దొరుకుతాయి అనేది అనమాట. డైమండ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే లాస్ట్ సీజన్లో ఎక్కువ డైమండ్స్ ఎక్కడ దొరికాయి అనేది ఈ వీడియో చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీరు గెయిన్ చేసుకుంటారనమాట. సో ఈరోజు ఆలస్యంగా కూడా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో అనేక ఫేమస్ అయినటువంటి డైమండ్ హంటింగ్ ప్రాంతాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎస్, అనేక డైమండ్ హంటింగ్ ప్రాంతాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. అందులో ప్రథమంగా మనం చెప్పుకోబోయేది గాజులపల్లి సర్వలక్ష్మీ నరసింహస్వామి వంక వజ్రాల వేట జరిగే ప్రదేశం గురించి చెప్పుకోబోతున్నాం. అలాగే ఇక్కడైతే ప్రజెంట్గా రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయనేసి కొంతమంది మనతో చెప్పడం జరిగింది. అయితే ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేను చేయబోతున్నాను. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ పక్కన పెడితే ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రప్రథమ స్థానంలో ఎక్కువ డైమండ్స్ దొరికే ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది జొన్నగిరి ప్రథమంగా వస్తుంది. ఎస్, జొన్నగిరి ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అనమాట డైమండ్ హంటింగ్ కోసం. సో కాకపోతే ఏంటంటే రైతులను ఇబ్బంది పెట్టకుండా అయితే వజ్రాల వేట చేసుకున్నంత వరకు ఇబ్బంది లేదు. ఎప్పుడైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో, ఏది రైనీ సీజన్లో వెళ్ళి మనం వజ్రాల వేట చేయడం అనేది సబబు కాదు. ఇది ఒక్కటి గ్రహించండి. ఇంకొకటి, జొన్నగిరిలో కొండ ప్రాంతాల్లో కూడా వజ్రాల వేట జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరైతే డైమండ్స్ని సెర్చ్ అయితే చేసుకోవచ్చు. జొన్నగిరి చెరువులో కూడా అక్కడ ఆ ఫీల్డ్ ఉంది కాబట్టి మీరు సెర్చ్ అయితే చేసుకోవచ్చు. అక్కడ కొన్ని క్రిస్టల్స్ అయితే మీకు కనపడతాయి. సో జొన్నగిరి తరువాత ప్లేస్ వచ్చేసి గాజులపల్లి సర్వలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కింద ఉన్నటువంటి వంక నల్లమల ఫారెస్ట్కు ఆనుకొని నంద్యాల జిల్లాలో ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద హాట్ ప్లేసెస్లో ఒకటి. ఇక్కడ ఈ వంకలో వజ్రాల వేటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అది అటవీ ప్రాంతం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పాముల బెడద కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని డైమండ్ హంటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా రెండవ ప్రదేశం కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మన గుంటూరు కృష్ణ రివర్ బెల్ట్ అనే మీ అందరికీ తెలుసు. కోహినూర్ బర్త్ ప్లేస్ అయినటువంటి కోళ్ళూరు పంతులు గారి పొలం. ఇది చాలా హాట్ ప్లేస్ అనమాట. ఇప్పుడు కృష్ణా బ్యాక్ వాటర్ తగ్గిపోవడంతో ఇక్కడైతే డైమండ్ హంటింగ్ అనేది చాలా జరుగుతుందన్నమాట. చాలామంది వస్తున్నారు. రోజు కూడా పడవలో ఇటు అంటే వెంకటాయపాలెం నుంచి వెళ్ళి పడవల్లో అటు పంతులు గారి పొలానికి వెళ్ళి అక్కడ డైమండ్ హంటింగ్ అనేది చేసుకుంటున్నారన్నమాట. రోజు కూడా ఎంతోమంది వస్తున్నారు ఫ్రెండ్స్. ఇది వాస్తవం, జరుగుతున్నది, నేను మీకు చెప్తున్నాను. అలాగే కొల్లూరు పక్కన ఉన్నటువంటి కేతవరం కానివ్వండి, కేతవరం కొండ, ఆ వజ్రాల గుట్ట కానివ్వండి, తర్వాత ఇటు సైడ్ వెంకటాయపాలెంలో కూడా ఆ ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఆ గుట్టల మీద కూడా సెర్చ్ చేస్తూ ఉంటారన్నమాట. కొన్ని క్రిస్టల్స్ అయితే అక్కడ కనపడుతుంటాయి ఫ్రెండ్స్. సో మీరు ఒకసారి గమనించండి. వన్ ఆఫ్ ద హాట్ డెస్టినీలో బెల్లంకొండ మండలం అన్నమాట. బెల్లంకొండ మండలం ఎప్పటి నుంచో కూడా హాట్ ప్లేసెస్ అనమాట. మీరు వినే ఉంటారు, న్యూస్లో వినే ఉంటారు, అలాగే కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు. బెల్లంకొండ మండలంలో వెంకటాయపాలెంలో ఉన్నటువంటి పొలాల్లో కూడా బ్రహ్మాండంగా డైమండ్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. అక్కడ మీరు గమనించే ఉంటారు, వెంకటాయపాలెంలో వజ్రాలు దొరికిన పొలంలో ఒక వజ్రాలు దొరికితే తను ఒక ఆంజనేయ స్వామి గుడి కూడా కట్టించారు ఆ నాయక్ గారు అన్నమాట. సో వజ్రాల అత్తయ్య గారు అంటే ఫేమస్ అనమాట అక్కడ అనమాట. అక్కడ దొరికినాయి కాబట్టి ఆ పొలంలో ఆయన ఆ వజ్రాల జ్ఞాపకార్థం అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వెంకటాయపాలెం వెళ్ళే దారిలో మనకు తగులుతుంది అనమాట. ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఫ్యాక్ట్ అండి. ఎక్కడైనా సరే మీరు గమనించుకోండి. వజ్రాలు దొరుకుతున్నాయంటే 100% దొరుకుతున్నాయి. నెంబర్ 1.
దొరికితే ఎక్కడ అంటే చూపించరు. నెంబర్ 2, ఎందుకంటే చూపిస్తే కొంతమంది మోసం చేసి వాటిని తీసేసుకుంటారని భయంతో అయితే ఖచ్చితంగా చూపించరు. నెంబర్ 2. ఇంకా వెంకటాయపాలెం తర్వాత ఇటు సైడ్ వచ్చేద్దామండి. మన కృష్ణా జిల్లాలోకి వచ్చేస్తే మీకు ఇక్కడ మన గుడిమెట్ల నందిగామ ఐడియా ఉంది కదా, ఇటు సైడ్ నుంచి అయితే నందిగామ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. గుడిమెట్ల రామన్నపేట వజ్రాల గుట్ట దగ్గరికి అనమాట. అటు సైడ్ నుంచి అయితే పుట్లగూడెం పొలాల్లో కూడా వజ్రాలు అయితే దండిగా దొరుకుతాయి అనమాట. అక్కడ కూడా వెతుకుతూనే ఉంటారనమాట. సో పుట్లగూడెం నుంచి అయితే బల్లకట్టేకి యువతలుగా రావాలి. అది గుంటూరు డిస్టిక్లో ఉంటుంది, ఇది కృష్ణా డిస్టిక్లో ఉంటుంది, ఎన్టీఆర్ డిస్టిక్లో ఉంటుంది, పర్లాం డిస్టిక్ అయింది. సో ఇక్కడ ఇటు రావాలన్నమాట. ఈ విధంగా మీరు వజ్రావేట చేసుకోవచ్చు. గుడిమెట్ల రామన్నపేట కూడా ఒక హాట్ ప్లేస్. ఇక్కడ కూడా వజ్రాల గుట్ట అనేది ఫేమస్గా ఉందన్నమాట. ఇక్కడ కూడా బాగా దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి కంచించర్ల, నియర్ బై కంచించర్ల దగ్గర పరిటాల చెరువు అనమాట. అక్కడ స్టాచ్యూ ఉంటుంది, మీకు NH9 మీద వస్తుంది అనమాట. NH9 మీద స్టాచ్యూ, ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుంది అనమాట. సో పరిటాల చెరువులో కూడా మంచి ఫేమస్ హాట్ ప్లేస్గా ఉంటుంది. సో ఈ సెర్చింగ్ ప్లేసెస్ అన్నీ కూడా మీరు వెతుక్కోవచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా ఇంకా ఈ వీడియోకి అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ వల్ల నేను చేసిన ప్రతిదీ కూడా మీ దగ్గరికి అనేది చేరుతూ ఉంటుంది అనమాట. సో సైనింగ్ అవుట్, మీరా విహారీ వ్లాగ్స్. జై హింద్.